హలో భోజన ప్రియులారా! ఎలాంటి రెసిపీలోకైనా సరే, టిఫిన్స్‌లోకైనా సరే, రైస్‌లోకైనా సరే, పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా అయితే పాన్ పెట్టుకొనేసి, వేడి చేసుకొనేసి, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఒక పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర ఒక 6, 7 పచ్చిమిర్చి కాస్త కరివేపాకు వేసుకొని, అవి చిట్లనిచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఇలా స్లైసెస్‌గా కట్ చేసేసుకొని, అవి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నట్టు. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కాస్త వెల్లుల్లి రెమ్మలు ఒక 4, 5 మీడియం సైజు టమాటాలని మంచిగా స్లైసెస్‌గా కట్ చేసేసుకొని, వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నట్టు. 1, 2 నిమిషాలు మనం వేగించుకున్న తర్వాత ఒక స్పూను సాల్టు కాస్త ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు 1 టేబుల్ స్పూన్ వరకు కారం పావు చెంచా వరకు పసుపు వేసుకునేసి మసాలా మంచిగా కలిసేలాగా మాడిపోకుండా లో ఫ్లేమ్ మీద పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి. అలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీస్తూ మధ్యలో కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటే టమాటాలు అనేది మెత్తగా ఇలా ఉడికిపోతాయి. చూస్తే ఇలాగ తోలు అనేది బయటికి రావాలన్నట్టు. అలా అయిన తర్వాత దాన్ని చల్లార్చుకునేసి దాన్ని మిక్సీలోకి తీసేసుకోండి. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నీట్‌గా గ్రైండ్ చేసుకొనేసి అదే పెన్‌లో మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేగిందా తర్వాత ఒక పావు చెంచా వరకు ఆవాలు, పావు చెంచా జీలకర్ర కాస్త కరివేపాకు పోపు దినుసులు మీకు కావలసినవన్నీ ఉద్దులు, పచ్చిశనగపప్పు, మీ దగ్గర ఉంటే పెసరపప్పు కూడా పావు చెంచా వేసుకొని వాటిని బాగా వేగనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్న మన పేస్ట్ ఏదైతే ఉందో టమాటా చట్నీ దాన్ని ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్ లో మంచిగా కలిపేసుకోవాలన్నట్టు. అంతే గురు, చాలా సింపుల్ కదా. ఇది టిఫిన్స్ లోకి రైస్ లోకి వేడి వేడిగా చేసుకొని తింటే ఎలా ఉంటుందంటే ఆహా, మైమర్చిపోవాలంతే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్.